హలో అండి. మనకొక నెక్ డిజైన్‌తో అయితే వచ్చేసాను. ఎప్పుడు మనం చేసిన మార్కింగ్ ప్రకారమే పైన పావుతక్కువ 2 కింద 3 ఇంచెస్ అండి. ఓకేనా? కింద విడ్త్ అనేది ఒక బ్లౌజ్ డీప్ పెట్టేసుకొని కింద విడ్త్ మాత్రం 3 ఇంచ్ పెట్టండి. పైన పావుతక్కువ 2 ఇంచులు పెట్టాను. ఓకేనండి. పెట్టేసి దాన్ని బాక్స్‌లా కొట్టేయండి. కొట్టిన తర్వాత నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా షేప్ వేయండి. ఓకేనండి. అలా ఫస్ట్ వేస్తూ ఉంటేనే వస్తదండి. వెంటనే వచ్చేయాలంటే కరెక్ట్ షేప్ రాదు. ఒక్కసారి చూడండి నేనే 1కి 2 సార్లు ట్రై చేశాను. ఓకేనా. అలా వేస్తూ ఉంటే మనం కరెక్ట్‌గా ఈ షేప్ కరెక్ట్‌గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఆపేసి మనం కట్ చేసేసేయొచ్చు. ఓకేనా. ఎగస్ట్రా ఉన్న ఒక 1 ½ ఇంచ్ వరకు ఎగస్ట్రా ఉంచుకొని దాన్ని తీసేయండి. మీకు అర్థం అవ్వడం కోసం ఇంకొకసారి పెన్నుతో వేస్తున్నాను చూడండి. కరెక్ట్ షేప్ అనేది కరెక్ట్ రావాలండి. దానికోసమని ఇంకొకసారి పెన్నుతో అయితే నేను వేస్తున్నాను. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా వేయండి. ఇక్కడికొచ్చేసరికి కొంచెం బ్రాడ్ అయితే పెట్టండి. ఓకేనండి. ఈ ఇప్పుడు నెక్ వేస్తున్న డ్రెస్ అయితే చాలా బావుంటదండి. పెడతాను ఒక 2 రోజుల్లో ప్రెజెంట్ అవుతూ ఉంది. ఓకేనండి. నేను చూపించిన ప్రకారం అయితే కట్ చేసేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసేసుకోండి. ఓకేనండి. ఇలాంటి మంచి మంచి నెక్ డిజైన్స్ అనేవి ఆల్రెడీ మన ఛానెల్‌లో పెట్టానండి. ఇది బ్యాక్ నెక్ అండి అండ్ ఓపెన్ బ్యాక్ ఓపెన్. ఓకేనా. మొత్తం బ్యాక్‌వన్నీ జాయిన్ చేసేసాను. దేనికవి జాయిన్ చేసేసిన తర్వాత అండ్ బక్రాన్ని కూడా లైనింగ్‌కి జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పిన్స్ అయితే పెట్టేసుకోండి. నేను ఎప్పుడు చెప్పిన ప్రాసెసే పిన్స్ అనేవి అటాచ్ చేసేయండి ఫస్టు. అలా అటాచ్ చేయడం వల్ల మనకేంటంటే క్లాత్ అటు ఇటు జరగదు. అటాచ్ చేసేసి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ కట్ చేసుకున్నామో దానికొక పావించి మీకు ఎక్కువ బ్రాడ్ కావాలంటే ఒక అరించి వరకు ఉంచుకొని మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నామో దాని మీద డబుల్ స్టిచ్ అయితే వేయండి. డబుల్ స్టిచ్ వేయటం వల్ల మనకి ఎక్కడైనా చిన్న చిన్న లోపాలుంటే వాటిని కవర్ చేస్తాము. ఓకేనా. కటింగ్స్ అయితే కంపల్సరీ అండి. ఆ రౌండ్స్ అండ్ కోనీల దగ్గర కూడా కంపల్సరీ కటింగ్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం తిప్పేయండి. తిప్పేసి చాలా నీట్‌గా తిరిగిందండి. అది కూడా మనం కరెక్ట్ ఫినిషింగ్ ఇచ్చుకోవడంలో ఉంటది. మనం కట్స్ అనేవి కరెక్ట్‌గా ఇవ్వాలి. ఓకేనా. పైన ఎడ్జ్ కుట్టు అయితే వేసుకోవచ్చండి. ఇదిగోండి ఒక పక్క అయితే అయిపోయింది. ఇప్పుడు అందరి సైడ్ అండి. ఇదైతే ఇంకా కొంచెం స్పీడ్ పెట్టేశాను. ఓకేనా. ఇది నేను షార్ట్ కింద అప్లోడ్ చేస్తానండి. మీకు ఫుల్ లెంగ్త్‌లో కావాలి అంటే ఇంకా వివరంగా కావాలంటే ఒక్కసారి కామెంట్స్‌లో అడగండి. ఓకేనా. కామెంట్స్‌లో అయితే కంపల్సరీ ఫుల్ వీడియో అయితే పెడతాను. కానీ అడిగితేనే పెడతాను. ఓకేనండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పిన్స్ పెట్టేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఒక కొంచెం లైనింగ్ క్లాత్ ఉంచేసుకొని కట్ చేసి ఎడ్జెస్ అయితే కట్ చేసేసేయండి. ఓకేనండి. ఆ రౌండ్స్ కోనీల దగ్గర ఎక్కడైనా తిరగలేని దగ్గర ఒక్కసారి మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇంకొకసారి కటింగ్ అయితే ఇవ్వండి. ఓకేనండి. ఎలా ఉందండి? నచ్చిందా మీకు? నచ్చినట్లయితే ప్లీజ్ ఎళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.